రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం గ్రామ సభలలో చదువుతున్న జాబితాలు ఖరారైన జాబితాలు కాదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ ఒక్క రేషన్ కార్డు మంజూరు కాలేదని, గ్రామ సభలలో కేవలం ఆయా పథకాల కింద వచ్చిన దరఖాస్తుల పేర్లను మాత్రమే చదవడం జరుగుతుందని చెప్పారు. ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభకు హాజరై వార్డు సభ ప్రక్రియను పరిశీలించారు. ఆయా పథకాల కింద తుది జాబితాలు, ఖరారైన జాబితాలను గ్రామ సభలు, వార్డు సభలలో అధికారులు చదువుతున్నారని, కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, వీటిని నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డులు, ఇండ్లు తదితర పథకాల కోసం గతంలో మీ సేవ, ప్రజాపాలన, కులగణన సందర్భంగా అలాగే ప్రస్తుతం గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఆయా పథకాలను అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ గ్రామ సభలో ఎవరైనా దరఖాస్తు సమర్పించలేకపోయినా, గ్రామ సభల్లో చదివే జాబితాలలో పేర్లు లేనివారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, గ్రామ సభలలో దరఖాస్తు చేయలేకపోయిన వారు ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఉదయం 9 గంటల నుండి 5 గంటల లోపు దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆర్సీసీ రెంటు ఇండ్లలో ఉండి దరఖాస్తు చేసుకున్న వారు వారికి ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని, అలాంటి వాటిని బుధవారం లోపు బదలాయించాలని చిట్యాల మున్సిపల్ కమిషనర్ వీరేందర్ ను ఆదేశించారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమాలకు పారదర్శకంగా గ్రామ సభలను నిర్వహించడం జరుగుతున్నదని, అందువల్ల ప్రజలు అపోహలు నమ్మకుండా పూర్తిగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు గడిచిన 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఇండ్లు లేక ఎంతో బాధపడుతున్నారని అన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, అలాగే నిజమైన అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈ 2 పథకాలతో పాటు రైతు బంధు కింద రైతుకు సహాయం చేసేందుకు వ్యవసాయ కూలీలకు ఒక్కో విడత 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చిట్యాలలో 246 ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, అవి దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని, వాటిని అన్ని వర్గాలతో కలిసి ఆలోచించి ఎంపిక చేసి నిజమైన అర్హత ఉన్న లబ్ధిదారుడికి అందజేసేలా చూద్దామని చెప్పారు. సొంత జాగా ఉన్నవారికి సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు రాగా మరో 700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని, వీటితో పాటు మరికొన్ని మంత్రుల సహకారంతో తీసుకువచ్చి మొత్తం 5,000 ఇండ్లను నియోజకవర్గంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు జాగా లేని వారికి ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పక్కన స్థలం ఉందని, అక్కడ ఇండ్లు నిర్మించుకునే విషయంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ సహకరించాలని కోరారు. చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రవణ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్ తదితరులు ఈ వార్డు సభకు హాజరయ్యారు. ఇంతకు ముందు చూశారు, అది ఖరారు కాదు. ఇది మీడియా ద్వారా కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. కొన్ని అపోహాలు నడుస్తూ ఉన్నాయి, కానీ మన నల్గొండ జిల్లాలో నేను మీకు హామీ ఇస్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఒకటి కూడా శాంక్షన్ కాలే, ఒకటి కూడా అది ఎలిజిబిలిటీ లిస్ట్ కాదు. మరి ఇది ఏంటి మనం చేసేది? మన రేషన్ కార్డు విషయంలో మాకు 4 రకాలుగా దరఖాస్తులు వచ్చినాయి. ఒకటి మీ సేవ ద్వారా మీరు గతంలో చేసి ఉన్నారు. రెండోది ప్రజాపాలన, అప్పుడు గతంలో మేము ఇలాంటివి ఫామ్ నింపి మీరు మాకు తలా పేపర్లో కొన్ని దరఖాస్తులు ఇచ్చారు, అది రెండోది. మూడోది కులగణన సమయంలో ఇటీవల కులగణన జరిగింది, దాన్ని కూడా మేము దరఖాస్తులు సేకరించాము, అది కూడా జాగ్రత్తగా భద్రపరిచయం చేసి మా దగ్గర ఉన్నవి. నాలుగోది ఇప్పుడు వార్డు సభ నిర్వహించేటప్పుడు కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, దీంట్లో ఫలానా ఎలిజిబుల్, ధమాకా ఎలిజిబుల్ అనేది కాదు, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు అండి. మీరు గతంలో ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు సర్లే ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు, మీకు ఆ సందేహం ఉంటే కూడా మీరు మళ్ళీ ఇవ్వండి, ఎవ్వరు కూడా ఆపరు. మీకు ఉన్న వీరేందర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపల్ కమిషనర్. నేను చెప్తున్నాను, మీకు ఏ పథకాలు పెట్టినా
డిఏఓ గారు ఉన్నారు, ప్రత్యేక అధికారిగా నియమించాము. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాఫ్ని చిట్యాల మండలానికి మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది.